పిల్లలు మనం ఈరోజు త్రిభుజములు వాటి రకాల గురించి తెలుసుకుందాం. త్రిభుజాలను వాని భుజాల పొడవుల ఆధారంగా మరియు వాని కోణాల ఆధారంగా విభజించవచ్చును. భుజాల పొడవుల ఆధారంగా త్రిభుజాలను 3 రకాలుగా విభజించవచ్చు. సమబాహు త్రిభుజము. 3 భుజాల కొలతలు సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజమని అంటాము. సమద్విబాహు త్రిభుజము. త్రిభుజములో ఏవైనా 2 భుజాల పొడవులు సమానమైన ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజమని అంటారు. మూడు విషమబాహు త్రిభుజము. మూడు భుజాల పొడవులు వేరువేరుగా గల త్రిభుజాన్ని విషంబాహు త్రిభుజమని అంటారు. కోణాలను ఆధారంగా త్రిభుజాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. అల్పకోణ త్రిభుజము. త్రిభుజంలోని 3 కోణాలు అల్పకోణాలైన ఆ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజము అంటారు. లంబకోణ త్రిభుజము. ఒక కోణం లంబకోణంగా గల త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజమని అంటారు. అధిక కోణ త్రిభుజము. ఒక కోణం అధిక కోణంగా గల త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజమని అంటారు. పిల్లలు అర్థమైంది కదా? థ్యాంక్ యూ.